గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. ప్రపంచంలో ఎన్నో దేశాలు. ఈరోజు కొలంబియా గురించి చెప్తాను. కొలంబియా రాజధాని బొగోటా. దీని విస్తీర్ణం 1,38,400 చదరపు కిలోమీటర్లు. జనాభా 34 మిలియన్లు. భాష స్పానిష్. అక్షరాస్యత 80%. మతం క్రైస్తవ మతం. కరెన్సీ పెసాస్. దక్షిణ అమెరికా నైరుతి భాగంలో ఈ కొలంబియా అనేది ఉంది. పనామా వరకు వ్యాపించిన కొలంబియాకి ఇరువైపులా అట్లాంటిక్, పసిఫిక్ సముద్రాలు ఉంటాయి. రాజధాని బొగోటా 1538లో వెలుగులోకి వచ్చింది. దక్షిణ అమెరికాలోని స్పెయిన్ రాజ్యంలో కొలంబియా ఒకప్పుడు భాగం. 1819లో సైమన్ బొలీవర్ స్పానిష్ రాజులను ఓడించడంతో స్పెయిన్ నుంచి కొలంబియా విడిపడింది. పొరుగునున్న వెనుజులా, ఎక్యుడార్లను కొలంబియాలో కలపడానికి బొలీవర్ చేసిన ప్రయత్నం 1819లోనే సఫలమైంది. అయితే ఈ ఆలోచన 1830లో వెనక్కి మళ్ళింది. ప్రభుత్వం వైద్య రంగంలో వైఫల్యం చెందడంతో ప్లేగు వ్యాధి భయంకరమైన అనుభవాలను మిగిల్చింది. కొలంబియా చరిత్రలోనే ప్లేగు వ్యాధి అంటేనే భయపడేంత స్థాయిలో అప్పటి పరిణామాలు మిగిలిపోయాయి. కాఫీ తోటలకు కొలంబియా పెట్టింది పేరు. దేశంలో పండుతున్న కాఫీ గింజల్లో 61% ఎగుమతి అవుతున్నాయి. అరటి, అలాగే చెరుకు, వరి, పొగాకు, గోధుమలు ఇక్కడ ప్రధాన పంటలు. ప్లాటినం, బంగారం ఖనిజాలు కూడా ఇక్కడ విస్తారంగా ఉన్నాయి.